నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్కు స్వాగతం. ఆగస్టు 1వ తేదీ గురువారం ఉదయం 6 గంటల నుంచి గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం అవుతుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ క్యాంపు కార్యాలయంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6 పథకాల్లో భాగంగా పెంపుదల చేసిన పెన్షన్లను ప్రభుత్వం అధికారులు, సచివాలయం సిబ్బంది మరియు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెన్షన్దారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు అందజేయడం జరుగుతుందని తెలిపారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా పాల్గొని ప్రతి పెన్షన్దారుడికి పెన్షన్ అందే విధంగా సహకరించాలని పిలుపునిచ్చారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వీలైనంత వరకు 1వ తేదీ పూర్తి చేయాలనే లక్ష్యంతో తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుందని, అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల చొప్పున చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, అదేవిధంగా మహిళల ఉచిత బస్సు రవాణా పథకంపై అధ్యయనం జరుగుతుందని, త్వరలో కార్యరూపం దాల్చుతుందని తెలిపారు. తాము ప్రజలకు వాగ్దానం ఇచ్చిన సూపర్ 6 పథకాలు అన్ని త్వరలో జరుగుతాయని ఆయన ప్రకటించారు. వైసీపీ పాలనలో గూడూరు నియోజకవర్గ పరిధిలో సిలికా ఇసుక మైనింగ్లలో అనేక అవినీతి చోటు చేసుకుందని, అధికారులు అక్రమ మైనింగ్లపై విచారణ జరుపుతున్నారని తెలిపారు. ఇటీవల ఒక పత్రికలో లేఅవుట్ల వ్యవహారంలో టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని వార్త ప్రచురించారని, అయితే గూడూరు నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసిన లేఅవుట్లు అన్ని వైసీపీ పాలనలో జరిగాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, చెంచురామయ్య, శ్రీనివాసులు, లీలావతి తదితరులు పాల్గొన్నారు. రేపు 1వ తేదీ మన ముఖ్యమంత్రి, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం 3000 పెన్షన్ని 4000 చేసిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి, పట్టణ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా విధిగా గ్రామాల్లో, అలాగే ముఖ్యంగా మున్సిపల్ వార్డుల్లో దగ్గరుండి ఈ పెంచినటువంటి 3000 నుంచి 4000 పెంచినటువంటి పెన్షన్ను దగ్గరుండి లబ్ధిదారులకి పంచవలసిందిగా అందరినీ కూడా మనవి చేస్తున్నా. ఎందువల్లంటే మనం మాట చెప్పాం, బాబు గారు మాట చెప్పారు. మాట చెప్పిన ప్రకారం అప్పటికప్పుడు కూడా 1000 రూపాయలు పెంచినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి దక్కింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దక్కిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఆగస్టు 15వ తేదీ అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే భోజనాన్ని ఇచ్చేటువంటి అన్నా క్యాంటీన్ కూడా గూడూరులో ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే త్వరలో 18 సంవత్సరాలు అయినటువంటి మహిళలందరూ కూడా 1500 రూపాయలు ఇస్తామని చెప్పి బాబు గారు ప్రకటించారు. ఆ యొక్క పథకాన్ని కూడా త్వరలో తీసుకొస్తామని చెప్పి మినిస్టర్ గారు కూడా మొన్న ప్రకటన చేశారు. కాబట్టి అది కూడా ఖచ్చితంగా చేస్తాం. అలాగే బస్సు సౌకర్యం, మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కూడా ఆల్రెడీ అధ్యయనం చేస్తున్నారు. దాన్ని కూడా త్వరలోనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో బాబు గారి నాయకత్వంలో తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా తల్లికి వందనం అనే దానిపైన కూడా మొత్తం మధ్యవర్గం కానీ ఆఫీసర్లు కానీ కసరత్తు చేస్తున్నారు. అది కూడా త్వరలో ఏమైతే బాబు గారు సూపర్ 6 చెప్పారో ఆ సూపర్ 6 పథకాలను కూడా ఖచ్చితంగా అమలు చేసే దిశగా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ముందుకు వెళ్తుందని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే అయితే ముఖ్యంగా ఈరోజు పేదవాడు ఇల్లు కట్టుకునేందుకు కూడా తెలుగుదేశం పార్టీ ఒక మంచి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం యొక్క మోడీ గారి సహాయ సహకారాలతో ఇంటికి వచ్చేటువంటి డబ్బులు కూడా పెంచేటువంటి యోచనలో ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకుంటే పేదవాడికి ఇచ్చేటువంటి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మోడీ గారి సహాయ సహకారాలతో అది కూడా త్వరలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఈరోజు ఈ రాష్ట్రంలో మొత్తం బడ్జెట్ అంతా కూడా లోతుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింది స్థాయి వరకు కార్యకర్తలు ఈ యొక్క రాష్ట్రాన్ని దోచుకుని ఎంత దోచుకున్నారో అర్థం కాని పరిస్థితుల్లో మీకు తెలుసు, మదనపల్లిలో ఇటీవలే పెద్దిరెడ్డి గారు మొత్తం ఆదివాసు అధికారులని కూడా వాళ్ళ అంశాల చేత తగలబెట్టేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా.
అంటే వాళ్ళు తప్పులు చేసేది వాళ్ళే, తప్పులు చేసి అదేదో తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్పి బయట ప్రచారం చేసేది వాళ్ళే అని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి ఇంకా కూడా రాబోయే రోజుల్లో తొలగిపోయింది అన్నీ కూడా వస్తున్నాయి. అలాగే ముఖ్యంగా గూడూరు కాన్స్టిట్యున్సీలో సిలికా సంబంధించి కానివ్వండి, ఇసుక సంబంధించి కానివ్వండి, అలాగే క్వార్జ్ సంబంధించిన కానివ్వండి, మొన్న ఇటీవల డిఎంజీ ప్రవీణ్ కుమార్ గారు వచ్చి అన్నీ కూడా విచారించి పోయారు. ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గారు, ఇదేంటి ఎమ్మెల్యే గారు ఇంత ఎత్తు దోచుకున్నారు ఇసుక అంటే మాకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. ఆ విధంగా అధికారులే ఆశ్చర్యపరిచేలా ఈరోజు ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో ఇసుక దగ్గర నుంచి అలాగే సిలికా దగ్గర నుంచి క్వాలిటీ జరిగినట్టు మొత్తం కూడా దోచేశారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గత వైసీపీ పాలనలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ శాఖలో 200 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని, అందుకు తగిన ఆధారాలతో నిరూపిస్తారని సర్వేపల్లి శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మండలంలోని అక్కంపేట, వీరంపల్లి గ్రామాల్లో బండేపల్లి కాలువలను, పొలాలలోని పంట కాలువలను, డొంకలను రైతులతో కలిసి సందర్శించారు. గత వైసీపీ పాలనలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ శాఖలో 200 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని, అందుకు తగిన ఆధారాలతో నిరూపిస్తారని సర్వేపల్లి శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మండలంలోని అక్కంపేట, వీరంపల్లి గ్రామాల్లో బండేపల్లి కాలువలను, పొలాలలోని పంట కాలువలను, డొంకలను రైతులతో కలిసి సందర్శించారు. జిల్లాలో ఇరిగేషన్లో భారీ కుంభకోణాలు జరిగినాయి. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలు O&M ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, FDR ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ అండ్ రెగ్యులర్ ఫండ్స్ అండ్ NREGS మొత్తం 200 కోట్లు ఎత్తేసారు. మీకు ఇది క్లియర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మొన్న జనవరిలో పనిచేసినట్టు, ఫిబ్రవరిలో బిల్ చేసినట్టు, ఫిబ్రవరి ఆఖరికి కోర్టుకు వేసేసారు. ఎందుకంటే గవర్నమెంట్ పోద్దని వాళ్ళకి తెలుసు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటే 2 సంవత్సరాలు మెయింటెనెన్స్ది గ్రేట్ ఎస్సీ కృష్ణమోహన్ 6 నెలలకి తగ్గించాడు ఆయన. రెండోది, ఏ ఊరికి ఆ ఊరు 10 లక్షలు అంటే ఆ ఊర్లో కాంట్రాక్టర్లు, ఆ ఊర్లో రైతులు చేసుకునేవాడు. ప్యాకేజీలు చేసేసారు. 18 కోట్ల 70 లక్షల పనులు 5 ప్యాకేజీలు చేశారు. గౌతమ్ రెడ్డి రైట్ లెఫ్ట్ హ్యాండ్లు తీసుకున్నారు. మొత్తం ఒక ఆయన నిరంజన్ రెడ్డి గ్రేట్, ఒక ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గ్రేట్, వీళ్ళందరూ తీసేసుకొని అసలు పని చేసింది గ్రామాల్లో తెలీదు. 15 పనులు 20 పనులు కలిసి 2 కోట్లు 3 కోట్లు పెట్టేసేసి ఆ గ్రామస్తులకి పని తెలియదు, టెండర్ పిలిచిన తెలియదు. ఎందుకంటే పారబెట్టలే, ఒక కొడవలు పెట్టలే, ఒక జేసీబీ బకెట్ పెట్టలే, ఒక హిటాచీ రాలే, డబ్బులు తినేశారు. ఇప్పుడు మీకు చూపించా, ఒక్క అక్కంపేట విలేజ్లో మీకు అన్నీ చూపించా. ఆ చెరువు కట్ట రిపేర్ చేసినట్టు 17,70,000. ఈ పొట్టేళ్ళ కాలువ పూడికి తీసినట్టు 15,90,000. ఈ మనం ఉండే ఈ పొట్టేళ్ళ కాలువ గట్టు రైట్ సైడ్ బ్యాంక్ ఇప్పుడు మనం నిలబడి ఉండేది 15,70,000. ఏమైపోతుంది? రైతులంటే అంత లెక్కలేదా? రైతు బిడ్డలు మీరు పార పెట్టకుండా ఈ 5 ఏళ్ళు బురదలో నీళ్లు వదిలేసి మొన్న సెకండ్ క్రాప్లో 30 టీఎంసీలు వేస్ట్ చేసి 30 టీఎంసీలు 3 లక్షల ఎకరాలు మొదటి పంట బీడు పెట్టించారు. ఉత్తర కాలువ, దక్షిణ కాలువ, కావలి కాలువ ప్లస్ తెలుగు గంగ కింద గూడూరు డివిజన్ 3 lakh acres మొదటి పంట రైతు బిడ్డలు పెట్టుకోలే. అందుకే ఇవన్నీ తీసి ఒక సర్వేపల్లి నియోజకవర్గం వరకు ముఖ్యమంత్రి గారికి ఇచ్చామన్నా మీరు విజిలెన్స్ వేయిస్తారా, సిఐడి వేయిస్తారా, ఏ ఎంక్వైరీ వేయండి, మొత్తం తినేశారు. పని చేయకుండా తినేశారు. ఒక సేమ్ నేమ్ ఆఫ్ వర్క్ 2020లో O&M, 2021లో FDR, సేమ్ వాల్యూ, సేమ్ నేమ్ ఆఫ్ వర్క్, సేమ్ ఎస్టిమేట్. 2023లో మళ్ళీ O&M. 2 సంవత్సరాలు ఆపరేషన్ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్స్ చేయాల్సి ఉంటే ఈ కృష్ణమోహన్ ఎస్సీ 6 నెలలకు తగ్గించాడు. ఇప్పుడు నేను చెప్పేది, జనవరిలో పని చేశారంటున్నారు, ఫిబ్రవరిలో బిల్ చేసామంటున్నారు, మార్చిలో వాళ్ళు కోర్టుకు పోయినారు, ఫిబ్రవరి ఆఖరికి కోర్టుకు పోయినారు. ఈరోజు ఎక్కడున్నాం మనం? జూలైలో ఉన్నాం. ఏం మెయింటెనెన్స్? అసలు ఎక్కడ పని జరిగింది? ఇప్పుడు మీరు చెప్పారు రైతు బిడ్డల్ని మీరే విచారించారు.
రైతు బిడ్డలు మీరే విచారించారు. అయ్యా ఇక్కడ ఒక్క పార పెట్టలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు, అసలు పని జరగలేదు, పని జరిగినట్టు ఇది శాంక్షన్ అయినట్టు మాకు తెలియదు అన్నారు. శాంక్షన్ నీరు చెట్లు ఆ గ్రామాల్లో రైతులకు వదిలిపెట్టాం. ఆ గ్రామంలో పోయి రైతులు అక్కడ రైతులతో కూడా కలిసి పనిచేశారు. దానికి చాలా ఘోరంగా హీనంగా మాట్లాడారు. మొత్తం 2019 తర్వాత ఒక్క రూపాయి బిల్లు చేయకుండా వదిలిపెట్టేసేసారు. రైతు బిడ్డలు నాశనం అయిపోయినారు, అప్పులు కొలిమిలో కుప్ప కూలిపోయినారు. ఈరోజు మీరు అస్సలు పని చేయకుండా దోచుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి ఆడ పిడియలు వాయించుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి పాలసీ ఒకటే, నేను హోల్సేల్ దోచుకుంటా, శాండ్ వైన్ మైన్ నేను దోచుకుంటా, మీరు జిల్లాలో ఏమైనా దోచుకోండి, నియోజకవర్గాల్లో దోచుకోండి, ఎమ్మెల్యేలు మంత్రులు దోపిడీ చేసుకోండి అని చెప్పి పాలసీ తెచ్చిపెట్టాడయ్యా జగన్మోహన్ రెడ్డి. సర్వనాశనం చేశారయ్యా, సర్వనాశనం. ఈయనున్నాడు ఇక్కడ ఒక మంత్రి, ఆయన మళ్ళీ వ్యవసాయ మంత్రి. మన కర్మ. రమ్మను దమ్ముంటే ఈ కాలువల మీద నిలబడి పని జరిగింది. ఆపరేషన్ మెయింటెనెన్స్ 6 months. ఇది రైట్ సైడ్ కెనాల్ చూపించు, దోవ చూపించు, రైట్ బ్యాంక్ కెనాల్, రైట్ బ్యాంక్ రోడ్డు, రైట్ బ్యాంక్ రోడ్డు, రైట్ సైడ్ ఇంప్రూవ్మెంట్స్ టు పొట్టేళ్ళు కాలువ, రైట్ సైడ్ బ్యాంక్ ఆయకట్ రోడ్, ఆయకట్ రోడ్. ఉందా రోడ్డు? ఉందా రోడ్డు? సిగ్గుండబడలే, దోపిడీకి ఒక హద్దు ఉండబడలే. రండి వెనక రండి, ఎన్నిసార్లు చెప్పిన దోమ ఉందా? ఎక్కడి నుంచి వచ్చాము? రోడ్డు మీద నుంచి 100 మీటర్లు రాలే. రోడ్డు మీద నుంచి 100 మీటర్లు అవతలికి పోతే ఏముందో తెలీదు. ఈ కాలువ పొంగి ఈ రైతులందరూ దెబ్బతినిపోయినారు, రైతుల పంటలు మునిగిపోయినాయి. అక్కడ రోడ్డు క్రాస్ అయ్యి ఫ్లడ్ పోతే ఆ కట్ట రైతులు మట్టి పోసుకున్నారు. చెప్తున్నారు ఇప్పుడు డిపార్ట్మెంట్ చేయలే, మేము పోసుకున్నాం ఆ రోడ్డు కట్ అయిపోతే. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో 30/7/2024 సాయంత్రం 8:30 గంటలకు సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు బల్లి సునీల్ స్వాతి గార్ల ముద్దుల చిన్నారి తల్లి బల్లి దాన్విత హన్వి 2వ జన్మదిన సందర్భంగా వారి సహాయ సహకారాలతో మంచి రుచికరమైన భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు శ్రీ చైతన్య, ప్రిన్సిపాల్ శ్రీనివాసులు గారు, డీన్ శ్రీహరి, వాట్సాప్ రాము, కేఆర్ఎం నక్క రామకృష్ణ, కోట వెంకటేశ్వర్లు, పిల్లిల శ్రీను, వాకాటి శ్రీనివాసులు, తూపిలి జశ్వంత్, నిర్వాహకురాలు కళ్యాణి, సివిఆర్ న్యూస్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు మా అబ్బాయి బల్లి సునీల్, అదేవిధంగా స్వాతి గారాల పట్టి ధన్విత అన్వి 2వ పుట్టినరోజు ఈరోజు ఇక్కడ ఘనంగా చేసుకోవటం జరుగుతుంది. దానికి ఈరోజు ఒక 36 మందికి మంచి రుచికరమైన మంచి భోజనాలని ఇక్కడ ఏర్పాటు చేయటం జరుగుతుంది. వాళ్ళకి కేకు కూడా తినిపించడం జరుగుతుంది. ఎందుకంటే మేము కోరుకున్నట్టే ప్రగతి సేవా సంస్థ ఏం కోరుకుంటుందో ఇలాంటి యూత్ ముందుకొచ్చి ఇలాంటి పాప బర్త్డేలు అయితేమి, మ్యారేజ్ డేలు అయితేమి, ఇలాంటివి 10 మందికి ఎవరికో ఒకరికి, ముఖ్యంగా ఇలాంటి ఆశ్రమాలకి తల్లి లాంటి తల్లులు, తండ్రి లాంటి తండ్రులు ఆశ్రమంలో ఇలాంటి కార్యక్రమాలు కానీ చేసుకుంటే వాళ్ళ ఆశీర్వాదాలు మనకు దేవుళ్ళతో సమానం. ఆశీర్వాదాలు తీసుకుంటే బిడ్డ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మా సునీల్కి ఈ ఒక పాప 2వ పుట్టినరోజు ఈ ఒక ఆలోచన రావటం అనేది చాలా సంతోషమైన విషయం. పాపకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఇంకా నిండి 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో చక్కగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమె జరుపుకుంటున్న ధాన్విత హన్వి సునీలు స్వాతి గారాల పట్టే ఒక మంచి సాంప్రదాయాన్ని చిన్న వయసులోనే బిడ్డకి నేర్పించడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు పిల్లలకి నిజంగా ఇలా పుట్టినరోజుల్ని 10 మంది మధ్యలో జరుపుకునేటట్టు, ఆ రోజు 10 మందికి ఎలా సేవ చేయాలి అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచే మంచి బాటేసి నేర్పించడం అనేది చాలా గొప్ప విషయం. ఆ గొప్ప విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి సునీల్ గారు, స్వాతి గారికి అభినందనలు. అలాగే ఈ ఆశ్రమానికి ప్రతినిత్యం చంద్రన్న ఇప్పుడు 7 టైం అవుతుంది, అప్పుడే మొత్తం రెడీ చేసి ఒక పక్క ప్లానింగ్తో ఈ టైంలో తీసుకురావడం చాలా గొప్ప విషయం. ఆ సంస్థ యొక్క గొప్పతనం అది.
సో ఇంతమంది ఒక మంచి సంస్థ ఉన్నప్పుడు ఇలాంటి పార్టిసిపేట్ చేసేవాళ్ళు కూడా ముందుకు వస్తారు కాబట్టి మంచి నమ్మకమైన సంస్థగా గూడూరు డివిజన్లో ఏర్పడ్డు. దానికి అంతటి కారణం, ప్రధాన కారణం చంద్రన్న యొక్క ప్లానింగ్. చాలా సంతోషంగా మంచి కార్యక్రమాలు నడుపుతున్నటువంటి ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా ఉన్నటువంటి సునీల్, స్వాతి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఆ పాపకి నిండు ఆయుర్వేదాలు ప్రసాదించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు. గూడూరు పట్టణంలోని శ్రీ అళఘనాథ స్వామి దేవస్థానంలో గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గోదాదేవి ఉత్సవ విగ్రహానికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ, ఊంజల్ సేవ మరియు ప్రాకార ఉత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీ గోదాదేవికి పల్లకీ సేవ మరియు ప్రత్యేక పూజలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆత్మానం భవతి శతమానంతం భవతి శతమైశ్వర్యం భవతి బ్రాహ్మణ ఆక్షేయ ఉత్తరేత్ బ్రాహ్మణో వై సర్వ आज्ञायत्वमग्निया देवभागा मूर्ध्य सोम अग्निमेळे प्रोहितं यज्ञस्य देवपृथ्वीजं होतारं रत्नधातवं हरि ओम तटे सुप्तमुद्बोध्य कृष्णं पारा మనుబోలు గ్రామంలోని కోదండ రామాపురం దేవాంగ వీధిలో వెలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ మాసం చివరి మంగళవారం సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక హారతులతో పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంధళ్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో విశేషంగా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రమయీ సర్వధునో తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలోని వెలిసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత స్వయంభూ శ్రీ 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 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం నందు ఆలయ చైర్మన్ చెల్లకూరు సాయికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఆడి కృత్తిక మహోత్సవం జరిగింది. స్వామివారికి అష్టోత్తర కలశాభిషేకం మరియు పంచామృతాభిషేకం, పుష్పయాగం, శాంతి కళ్యాణానికి ఉభయకర్త డి శ్రీనివాసులు రెడ్డి దంపతులు మరియు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కావడీలతో హరోం హర అంటూ మొక్కుబడి తీర్చుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నదానం నిర్వహించారు. తప్పెట్లు, బాణసంచాలతో ఊరేగింపు నిర్వహించారు.
వల్లీ దేవస్థానం సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మూలంగి సేవ కానీ కళ్యాణోత్సవం కానీ ఇంత అద్భుతంగా ఈ యొక్క వాతావరణం అంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణాన్ని చూపించే విధంగా చైర్మన్ గారు ఈవో గారు సంయుక్తంగా ఇంత అద్భుతంగా చేయడం అనేది చాలా అరుదైన విషయం. వీరి కలయిక మనం చూసాను. నేను గతంలో కూడా 2-3 పర్యాలు ఇక్కడికి వచ్చాను. ఎప్పుడు కూడా నిధుల కొరత అనేది ఇబ్బంది లేకుండా సొంత ఖర్చులతో కూడా చైర్మన్ గారు చాలా అద్భుతంగా చేయడం, సాయి కుమార్ రెడ్డి గారు చేయడం అనేది చాలా ఆనందదాయకం. ఇదే ఒరవడి కంటిన్యూగా కొనసాగాలని చెప్పి అందరి ఆలోచన. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క చల్లని దీవులు వీరికి అందరికీ ఉంటూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో ఎటువంటి రచ్చలు రావిళ్ళు లేకుండా ప్రశాంతమైన జీవితంలో అందరూ ఉండాలని చెప్పి సర్వే జన సుఖినో భవంతు అన్నట్టుగా మనసావాచ కర్మన కోరుకుంటూ ఒక మంచి అవకాశం, మంచి దర్శన భాగ్యాన్ని కల్పించిన మా యొక్క ఆత్మీయ సోదరుడు చైర్మన్ గారికి, అదేవిధంగా ఈవో గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఓం నమః శివాయ. శరవణ భవాయ నమః. మన మల్లాం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆడి కృత్తిక మహోత్సవం అనగా స్వామివారి జన్మ నక్షత్రం ఈరోజు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున అత్యధిక సంఖ్యలో మన రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి, నలుమూలల నుంచి కూడా వచ్చిన భక్తులు మా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. వారందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లు కానిటువంటి ఇక్కడ ప్రత్యేకంగా ఈసారి 108 కలశాలతో అభిషేకము, పంచామృతాభిషేకము, పుష్పయాగం చేయడం జరిగింది. దీంతోపాటు శాంతి కళ్యాణం కూడా చేయడం జరుగుతుంది. ఇంతటువంటి అద్భుతమైన అవకాశాన్ని కలిగించిన నాకు ముఖ్యంగా మా గ్రామ ప్రజలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, అందరికి కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో నేను ఈ సంవత్సరం ఈ ఆడి కృత్తిక మహోత్సవాన్ని ఇంత వైభవంగా నిర్వహించినందుకు నాకు ఈ అవకాశం కలిగిన సుబ్రహ్మణ్య స్వామి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకి, మా సిబ్బందికి, ఈవో గారికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.